విద్యార్థుల ఆరోగ్యం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం భోజనం ఉండాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. గురువారం బొమ్రాజ్పేట్ గిరిజన గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల విద్యా ప్రమాణాలు మరియు ఆరోగ్య పరిస్థితులను సమీక్షించారు. తరగతి గదులను పరిశీలించి బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు సౌకర్యాలు ఆరోగ్య సమస్యలపై సమాచారం సేకరించారు. ప్రతి విద్యార్థినికి నాణ్యమైన విద్య అందించడమే కాకుండా వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. 9వ తరగతి చదివే విద్యార్థులతో మాట్లాడుతూ వేసవి సెలవుల సందర్భంగా ఇండ్లకు వెళ్లి సెల్ ఫోన్ చూడడం చేయొద్దని, వచ్చే సంవత్సరం 10వ తరగతికి వస్తారని ముందుగానే తరగతి సిలబస్పై ప్రత్యేక దృష్టి సారించాలని, బాగా చదువుకోవాలని ఆదేశించారు. పాఠశాలలో పరిశుభ్రత, పోషకాహారం, త్రాగునీరు, వస్తు సౌకర్యాలపై ఎటువంటి లోపాలు ఉండకూడదని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆరోగ్య పరీక్షలు నిరంతరం నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యంపై పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. సిబ్బంది మరియు విద్యార్థుల హాజరు నమోదు రిజిస్టర్లను పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల వ్యక్తిగత అభివృద్ధి, క్రమశిక్షణ మరియు నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో పాటు కలిసి కలెక్టర్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ వెంకన్నగౌడ్, ఎంఈఓ హరిలాల్, వార్డెన్ విక్రమ్ సింగ్, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. రీఓపెన్ ఇప్పుడే